మహబూబ్ నగర్ లో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందే పాలమూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. డీకే అరుణ వంశీచంద్ర రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు డీకే అరుణ డబ్బులు డిమాండ్ చేశారని వంశీచంద్ర రెడ్డి అన్నారు. అయితే వంశీ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది డీకే అరుణ. ఇద్దరు నేతల మధ్య ప్రమాణాల సవాల్ విసురుకున్నారు. తాను రామాలయంలో ప్రమాణానికి సిద్ధమన్నారు వంశీ. ఇవాళ టీచర్స్ కాలనీ రామాలయం వద్దకు వస్తానని వంశీచంద్రరెడ్డి అన్నారు. వంశీ ప్రస్తావించిన కీలక నేతలను తీసుకొస్తే తాను వస్తానంటుంది డీకే అరుణ. ఇద్దరు నేతల సవాళ్లతో మహబూబ్ నగర్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. గత ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎంపీగా పోటీ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారని వంశీచంద్రరెడ్డి ఆరోపించారు. అయితే వంశీ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది డీకే అరుణ. ఇద్దరు నేతల మధ్య ప్రమాణాల సవాల్ కొనసాగింది. రామాలయంలో ప్రమాణానికి సిద్ధమని వంశీ అంటున్నారు. అయితే తాను చెప్పిన నేతలను తీసుకురావాలని డీకే అరుణ కూడా అంటుంది. మొత్తం మీద డీకే అరుణ వంశీచంద్రరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందే పాలమూరులో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఎస్, మా ప్రతినిధి మణికంఠ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, డీకే అరుణ వంశీచంద్రరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఏ రకంగా కొనసాగుతుంది? ఎస్ రామదాస్, మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే రాజకీయ వేడి రాజుకుందనే చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంశీచంద్రరెడ్డి డీకే అరుణపై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో 15 కోట్ల రూపాయలు డీకే అరుణ డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదంటే ఎక్కడైనా సరే రామాలయంలో రాముడిపై ప్రమాణం చేయాలంటూ కూడా వంశీచంద్రరెడ్డి సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని డీకే అరుణ స్వీకరించారు. ఖచ్చితంగా నేను సవాల్కు సిద్ధమే, నేను ప్రమాణానికి కూడా సిద్ధమే. కాకపోతే వంశీచంద్రరెడ్డి చెప్పిన సమయంలో కొంతమంది ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొంతమంది నాయకులంతా ఉన్నారు. ఆ నాయకులందరినీ తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా నేను సమయము స్థలము చెప్తే అక్కడికి వస్తానంటూ కూడా డీకే అరుణ సవాల్ను స్వీకరించినటువంటి పరిస్థితి. అయితే దీనిపై స్పందించినటువంటి వంశీచంద్రరెడ్డి ఈ రోజు సమయాన్ని స్థలాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ రోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మనం ఏదైతే నిల్చొని ఉన్నామో ఈ రామాలయం దగ్గర 11 గంటలకి ఈ రామాలయం దగ్గరికి వస్తాను, ఖచ్చితంగా మీరు కూడా రావాలి, ప్రమాణం చేయడానికి నేను సిద్ధమే అంటూ కూడా వంశీచంద్రరెడ్డి సవాల్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వంశీచంద్రరెడ్డితో పాటు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు రామాలయంలో ఉన్నారు. కానీ దీనిపై స్పందిస్తున్నటువంటి డీకే అరుణ మాత్రం తాను రావాలంటే తాను ఎవరికైతే చెప్పారో వారంతా కూడా ఇక్కడికి రావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ అంతా కూర్చున్నారు, వారంతా కూడా కూర్చున్నారు. లైవ్ లో చూస్తున్నాం మనం. వారంతా ఇక్కడ కూర్చుని ఉన్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూస్తున్నాం. వారంతా వంశీచంద్రరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు వారంతా కూడా రామాలయంలో కూర్చున్నారు. డీకే అరుణ కోసం వెయిటింగ్ చేస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ డీకే అరుణ మాత్రం ఖచ్చితంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డీకే అరుణ డబ్బులు డిమాండ్ చేసిన సమయంలో కొంతమంది నాయకులు ఉన్నారంటూ కూడా కొంతమంది పేర్లు కూడా వంశీచంద్రరెడ్డి తెలియజేశారు. కాబట్టి వారంతా కూడా ఖచ్చితంగా రావాలి, వారంతా వస్తేనే నేను వస్తా అంటూ కూడా డీకే అరుణ తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఆదివారం రోజు 28వ తేదీ రోజు ఈ రోజు ఇక్కడ రామాలయం దగ్గర సవాళ్ళను స్వీకరించేందుకు ప్రమాణం చేసేందుకు నేను సిద్ధమే అంటూ కూడా వంశీచంద్రరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి డీకే అరుణ వస్తుందా రాదా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బీజేపీ నాయకులు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినట్టయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మోహరించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులతో కలిసి వంశీచంద్రరెడ్డి అయితే ఇక్కడికి రావడం జరిగింది. రామాలయంలో వంశీచంద్రరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా కూర్చున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. డీకే అరుణ వస్తుందా రాదా అనేది అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి డీకే అరుణ ఒకటే చెప్తూ వస్తుంది, ఖచ్చితంగా నేను రావడానికి సిద్ధమే, కాకపోతే నువ్వు ఏదైతే చెప్పావో మీటింగ్ లో కొంతమంది నాయకుల పేర్లు చెప్పావు కదా, ఆ నాయకులంతా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను రావడానికి సిద్ధమే, ప్రమాణం చేయడానికి సిద్ధమే అంటూ కూడా డీకే అరుణ చెప్పడం జరిగింది. కానీ వంశీచంద్రరెడ్డి నేను సింగిల్ గానే వస్తాను, నువ్వు కూడా సింగిల్ గానే రావాలి, నేను మీ నాయకులు ఎవరిని తీసుకురమ్మని చెప్పలేదు, కాబట్టి మీరు కూడా సింగిల్ గానే రావాలి అంటూ కూడా ఆమె సవాల్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తంగా ఏం జరుగుతుంది ఇప్పుడు? డీకే అరుణ ఇక్కడికి వస్తుందా లేదంటే వంశీచంద్రరెడ్డి చెప్పినట్టుగానే వారందరు నాయకులు వస్తేనే వస్తుందా రాదా అనేది అయితే వంశీచంద్రరెడ్డి అలాగే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇంకా
ఆ గుడి లోపలికి కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో Yes. డీకే అరుణ మరి రాబోతున్నారా? వంశీ సవాల్కు డీకే అరుణ స్పందిస్తుందా? ఏమంటుంది డీకే అరుణ? ఆ రామాలయం వద్దకు వస్తుందా? ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యంలో మరి ఎవరికి వారు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయబోతున్నారా? డీకే మొదటి నుంచి చెప్తుంది, నీ సవాల్ని నేను స్వీకరించడానికి సిద్ధమే. కానీ నువ్వు ఏదైతే చెప్పావో ఏదో ప్రదేశ్ కమిటీ సమావేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు, వారందరి సమక్షంలోనే డీకే డబ్బులు డిమాండ్ చేసింది అనేటటువంటి మాట చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ నాయకులందరూ రావాలి, వారందరూ కూడా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి. వంశీచంద్ర రెడ్డి చెప్పారు, డీకే అరుణ కనుక వచ్చి రాముడిపై ప్రమాణం చేసినట్టయితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం అంటూ కూడా వంశీచంద్ర రెడ్డి చెప్పిన నేపథ్యంలో నువ్వొక్కడివి రాజకీయ సన్యాసం తీసుకుంటే సరిపోదు, నీతో పాటు ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారో ఆ నాయకులంతా కూడా రావాలి. వారందరూ వచ్చినట్టయితే వారందరి ముందు నేను రాముడిపై ప్రమాణం చేస్తాను, నీతో పాటు ఆ నాయకులంతా కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అలాగైతేనే నేను వస్తా అంటూ కూడా మొదటి నుంచి డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ గా నిన్నటి నుంచి వంశీచంద్ర రెడ్డి చెప్తున్నాడు, ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర ప్రమాణానికి నేను సిద్ధమై నేను వస్తున్నాను, మీరు వస్తారా అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. దీనిపై డీకే అరుణకు తెలియజేసేందుకు కూడా ఫోన్ లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశానంటూ కూడా వంశీచంద్ర రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా వంశీచంద్ర రెడ్డి చెప్పినట్టుగానే ఈ రోజు 11 గంటల సమయానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎగ్జాక్ట్ గా 11:30 కావస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడికి డీకే అరుణ అయితే రాలేదు. కానీ వంశీచంద్ర రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వారంతా కూడా టెంపుల్ దగ్గరకు వచ్చారు, టెంపుల్ లోనే వెయిట్ చేస్తున్నారు. డీకే అరుణ వస్తుందేమో అనేటటువంటి హోప్స్ మాకున్నాయి. ఖచ్చితంగా ఆమె రావాలి, ఆమె వచ్చి ప్రమాణం చేయాలి, నిజ నిర్ధారణ అనేది తేలాలి. నేను చేసినటువంటి ఆరోపణలో 100% నిజం ఉంది కాబట్టి మరి డీకే అరుణ కాదు అంటుంది కాబట్టి ఆమె రావాలి అంటూ కూడా వంశీచంద్ర రెడ్డి దాదాపుగా 20-25 నిమిషాల నుంచి కూడా ఇక్కడనే టెంపుల్ లోనే కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు అయితే డీకే అరుణ కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి. ఒకవైపు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినట్టయితే కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రామాలయం దగ్గరికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీచంద్ర రెడ్డి వచ్చారు, లోపల పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వంశీచంద్ర రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. మరి వారంతా పూజలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దీనిపై రియాక్షన్ ఇస్తా అంటూ కూడా వంశీ ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తంగా డీకే అరుణ వస్తుందా, సవాల్ను స్వీకరిస్తుందా, ప్రమాణాలు జరుగుతాయా, ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం కొంత ఉత్కంఠకరంగానే కనిపిస్తుంది రామదాస్. మొత్తంగా ఈ రోజు అయితే పాలమూరులో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఆ రోజు డబ్బులు డిమాండ్ చేసినట్టే దేనికోసం డబ్బులు డిమాండ్ చేయాల్సి వచ్చింది? అసలు పార్టీ ఫండా లేకపోతే వ్యక్తిగతంగా డిమాండ్ చేశారా? అందులో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా, ఎవరి మాటల్లో నిజం ఉంది? అటు డీకే అరుణ ఒకవైపు చెప్తుంది, మరోవైపు వంశీచంద్ర రెడ్డి కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ మాటల్లో నిజం తేలాలంటే ఈ రోజు ఖచ్చితంగా వాస్తవం తేలాలంటే ఇక్కడికి ఆలయం దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వర్షన్ ఏం చెప్తారు అనేది అయితే ఉత్కంఠకరంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులంతా ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. డీకే అరుణ వస్తుందా రాదా అనేది అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇక మహబూబ్ నగర్లో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందే పాలమూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. డీకే అరుణ వంశీచంద్ర రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు డీకే అరుణ డబ్బులు డిమాండ్ చేసిందంటూ వంశీచంద్ర రెడ్డి అన్న ఆరోపణలపై ఘాటుగా డీకే అరుణ స్పందించింది. ఇద్దరు నేతల మధ్య ప్రమాణాల సవాల్ విసురుకున్నారు. రామాలయంలో ప్రమాణానికి సిద్ధమని వంశీ అన్నారు. అందుకు తగ్గట్టుగానే రామాలయం వద్దకు వంశీ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పూజలు చేస్తున్నారు. అయితే డీకే అరుణ ఈ సవాల్ను స్వీకరిస్తుందా, మరి వంశీ సవాల్ను స్వీకరించి రామాలయం దగ్గరికి రాబోతుందా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఒక్కసారి వంశీచంద్ర డీకే అరుణ మధ్య ఏం మాట్లాడుతున్నారు, పరస్పరం ఎలాంటి ఆరోపణ చేసుకున్నారు, ఎలాంటి సవాలు విసురుకున్నారో చూద్దాం. మీకు వంశీ గురించి తెలియదేమో, ఆయన అబద్ధాలతోనే బతుకుతాడు, అబద్ధాలతోనే బతుకుతుంటాడు. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన మాటల్లోనే అంత పచ్చబద్ధం చెప్తున్నాడు, మీకు అందరికి అర్థమైపోవాలి. ఆయనకి ఎవరో పాపం ఆయన స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్టులు రాసిచ్చినట్టున్నారు. ఈ విధంగా నువ్వు మాట్లాడితే నీకు నమ్మకం కలిగిస్తావు ప్రజల లోపల అని చెప్పినట్టున్నారు. ఆయన చెప్పిన దాంట్లోనే చెప్తున్నాడు. ఏమో మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో, ఆ మీటింగ్లో వీళ్ళందరూ ఉన్నారు, మీటింగ్లో వాళ్ళందరే కాదు ఇంకా చాలామంది కూడా ఉండుంటారు. మీటింగ్ అంటే 10 మందితో జరగదు గాంధీ భవన్లో.
చాలామందితోనూ మీటింగ్ ఉంటారు. వాళ్ళ ఆ 10 మందితోనూ కూర్చున్న మీటింగ్లో నేను ఎప్పుడు అటెండ్ కాలే. మరి ఆయన ఏ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అందరూ ఉంటారు. ఎవరైనా అందరి సమక్షంలో ఇటువంటి రాజకీయమైనటువంటి ఫస్ట్ ఇటువంటి సంభాషణ జరుగుతాయని ఫస్ట్ అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకోటి ఏం చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్తున్నాను. చాలామంది నాయకుల పేర్లు తీసుకున్నాడు, పెద్ద పెద్ద నాయకుల పేర్లు తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ గౌరవం కలిగినటువంటి నాయకులే. వాళ్ళ పొలిటికల్ హిస్టరీలో వాళ్ళందరికీ గౌరవం ఉన్నటువంటి వాళ్ళ సమాజంలో. మరి వాళ్ళ గురించి కూడా ఈరోజు ఆయన చెప్పి నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళంతా ఉన్నారు అంటున్నావు, నువ్వు ఉన్నా అంటున్నావు, వాళ్ళందరినీ తీసుకొనిరా. ఏ గుడి దగ్గరకు తీసుకొస్తావో తీసుకురా, ఏ రామాలయం దగ్గరకు తీసుకొస్తావో రామాలయం దగ్గర తీసుకురా. ఆ రామాలయం దగ్గర వాళ్ళందరినీ తీసుకొనిరా. నువ్వు చెప్పిన డైలాగ్ ఉంది కదా, రాజకీయాల నుంచి ఏమో అన్నాడు ఆయన, తప్పుకుంటానడా సన్యాసం చేయదు, రాజకీయ సన్యాసం, ఇది ఒక డైలాగ్ అయిపోయింది అందరికీ. ఏదో ఛాలెంజ్లు చేయడం, రాజకీయ సన్యాసం. అంటే ఎవరైతే అభద్రతా భావం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండదో అటువంటి వాళ్ళే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజల లోపల ఒక నమ్మకాన్ని ఈ విధంగానే కలిగించి మా వైపు ఏమైనా చేసుకుంటామేమో అనేటటువంటి ఒక భద్రతా భావంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు. అదే కోవకు చెందినటువంటి వారు వంశీచంద్ర రెడ్డి డీకే అన్న గారు 15 కోట్లు తీసుకున్నారని నేను అనలేదు. డీకే అన్న గారు 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని అన్న మాటని నేను ప్రస్తావించడం జరిగింది. 15 కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తాను. పార్టీ నేను చెప్పిన మాట ఆవిడ డిమాండ్ చేసినారని. ఓకే, మరి అది ఏ విధంగా డిమాండ్ చేసినారో, అది పార్టీ ఫండ్గా డిమాండ్ చేసినారో, ఏ విధంగా డిమాండ్ చేసినారో అనేది డీకే అన్న గారిని అడగాలి మీరు. కోట్లు ఇస్తే పోటీ చేస్తా అన్నారు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటోళ్ళు అంటారు. రొమ్ము గుద్దారు డైలాగ్ అంటే మనం సామెత వింటుంటాం, పెద్దలు మాట్లాడిన సామెత. ఆ సామెత 100కి 100 పాలు ఆయనకు వర్తిస్తుంది. అటువంటి గుణం ఉన్నటువంటి వారు, అంటే విశ్వాసం కానీ, ఒకరి పట్ల గౌరవం కానీ, ఒకరి పట్ల సంస్కారం కానీ లేకుండా మాట్లాడేటటువంటి కుసంస్కారి ఆయన అని నాకు చాలామంది చెప్పిండ్రు. అప్పుడు చెప్పిండు ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన కోసం ఆ టికెట్ కోసం కొట్లాడి టికెట్ వచ్చినాక 71 ఓట్లతో గెలిచినప్పుడు ఎప్పుడైతే నేను ఆ రోజు హోల్ నైట్ మేల్కొని ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఆయన వచ్చి బైపోల్ అయినప్పుడు రీపోల్ జరుగుతున్నప్పుడు రీపోల్ జరిగింది ఆయన నియోజకవర్గంలో. కౌంటింగ్లో రెండు విలేజెస్ రీపోల్ జరిగితే ఆ టైంలో అమ్మ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మటుకు ఆచార్యని కనుక బయట వదిలితే కాళ్ళ మీద పడి, సింపతి ఉంది ఆయన అంటే, కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతాడు, గెలుస్తాడు, నేను ఓడిపోతాను, మీరు నాకు సహాయం చేయాలి ఏ విధంగానైనా అని మాట్లాడి అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ చేసినాం అన్నాడు. అది సరే, ఏమంటారు, విలువలు ఉన్న నాయకులకైతే అవన్నీ గుర్తుంటాయి. విలువలు లేని వాళ్ళకి ఇవేవి గుర్తుండవు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అవకాశవాదులు, అవకాశాన్ని బట్టి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంటారు, నాయకులను ఉపయోగించుకుంటుంటారు. అప్పుడు నాతో అవసరం ఉంది, దాన్ని ఉపయోగించుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదో మేము ఎమ్మెల్యే అయిపోయినామంటే ఇంకా మేమేదో అయిపోయినామంటే ఫీలింగ్లో వాళ్ళు పోయినా డీకే అరుణ లాంటి వాళ్ళకి అవసరం లేదనిపించింది వాళ్ళు. సో మేమే చాలా గొప్ప నాయకులం ఏముందంటే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదున్నా, నేను పార్టీని వదిలిపెట్టిన తర్వాత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళైతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి కుసంస్కారాలుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. మొట్టమొదటగా వారికి మరి ఏ విధమైనటువంటి స్ట్రాటజిస్ట్ ఆ విధమైనటువంటి సలహా ఇచ్చిందో మాకు తెలియదు. కానీ మేము అందరూ అనుకునేది ఏంటంటే ఈయనకు పాలమూరు పార్లమెంటులో ఆయన ఎవరికి తెలియదు. వంశీచంద్ర రెడ్డి అంటే పాలమూరు పార్లమెంట్లో ప్రజలకు అసలు తెలియదు. ఎన్నికలప్పుడు పోటీ చేసిండు, వెళ్ళిపోయిండు, అప్పుడు కూడా తెలియదు. అప్పుడు కూడా ఆయనకు వచ్చిన ఓట్లు డీకే అరుణమ్మ ఓట్లే సగం వచ్చినాయి అని చెప్పి అందరూ మాట్లాడిన మాటలే. అప్పుడే పార్టీ మారినాయి కాబట్టి అరుణమ్మ గుర్తు చేయకూడదని వేసిన ఓట్లే అన్ని ఓట్లకు కారణం. ఆయన పార్టీకి కాదు, ఆయనకు కాదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒకసారి ప్రజలు కూడా అందరూ వాళ్ళు ఎవరు మర్చిపోలేదు ఇక్కడ. ఈరోజు ఆయన ఏంటంటే ఎక్కడైతే గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడో, అసలు డీకే అరుణమ్మ మీదనే నేను ఒక ఆరోపణ చేస్తే, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే నా పేరు
ప్రజలందరి లోపల కూడా డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఇవంతా మీడియా నడిపిస్తుంది కదా. నాయకుల మొహాలు ఎవరు చూసి ఉండరు, చాలామంది నాయకుల పేరు కూడా కింది దాకా తెలియవు. ప్రజలకు ఎప్పుడు పోయి సేవ చేసి ఉండరు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో కూడా ఉండున్నారు. వీళ్ళు కార్యకర్తలు కూడా ఉండరు. ప్రజల సంగతి పక్కన పెట్టండి, కార్యకర్తలు కూడా వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు, కార్యకర్తలు కూడా ఎలాంటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి ఉండరు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, ప్రజల లోపల ఒక ఐడెంటిటీ కోసం ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఒక కొత్త తరహా రాజకీయమైంది ఇప్పుడు. సో అటువంటి రాజకీయంలో భాగమే ఈయన కూడా ఏదో అరుణమ్మ మీద ఆరోపణ చేస్తే నాకు ఇది ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, రేపు అరుణమ్మ రామాలయంకి రాంచ అంటే ఇంకోటి కూడా దీంట్లో అనిపిస్తుంది నాకు. అరుణమ్మ వచ్చి ఛాలెంజ్ చేస్తే ఈడ టికెట్టు ఇప్పుడు దాకా పోటీ చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ పోయినా తెలుస్తుంది ఈడ ఓడిపోతాడు అనేది. కాబట్టి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, అన్ని నియోజకవర్గాల వాతావరణం అర్థమైపోయింది. కాబట్టి ఎట్లనైనా తప్పించుకోవాలా ఎన్నికల్లో వచ్చినటువంటి ప్లాన్లో భాగంగానే ఇది మాట్లాడిండని నాకు అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి అబద్ధం ఛాలెంజ్లు చేసి కాదు కాబట్టి ఎట్లా వచ్చి ఛాలెంజ్ చేస్తుంది, ఎప్పుడు రా అంటది. కాబట్టి నేను తప్పించుకొని పోదాం, ఎలక్షన్లో నేను సన్యాసం తీసుకుంటా అన్నా ఆమె ప్రమాణం చేసింది కాబట్టి నేను సన్యాసం నిలబెట్టుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే కల్వకుర్తోళ్ళు అంటుంటారు, ఇంతకుముందు కూడా ఎవరు అన్నారు, ఈయన సూట్ కేసులు ఇచ్చేస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు సీట్లు, ఇంకోరికి ఇచ్చేసుకుంటాడని. అట్లా ఈడ కూడా 50 కోట్లకు వేరే వాళ్ళకి టికెట్లు అమ్ముకోనికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోనికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి టాక్ కూడా బయట చాలా నడుస్తుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఇట్లాంటి ఛాలెంజ్ చేసిండేమో. వంశీచంద్ర రెడ్డి అమ్ముకున్నాడు, నారాయణ రెడ్డికి అమ్ముకున్నాడు అని అన్నారు కదా. ఏం చెప్పినారు, ఇంకా ఎంత తీసుకున్నారు అనేది చెప్పినారు కదా. ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనేది డీకే నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ వివరాలన్నీ ఇవ్వమని చెప్పండి. నేను నారాయణ రెడ్డి, నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు కూడా తీసుకున్నది నేను, ఇచ్చింది నారాయణ రెడ్డి. మరి నారాయణ రెడ్డి డీకే అన్న గారికి చెప్పి ఇచ్చినట్టున్నాడు. ముగ్గురం కూర్చుందాము, మీరే పిలవండి, మీ ఆర్ న్యూస్ ఛానల్కి పిలవండి, ముగ్గురం వస్తాం, కూర్చుందాం, అక్కడనే తెలుసుకుందాం. ఒకటి. రెండవది, నేను మీరన్న దాన్ని బట్టి నేను ఓడిపోయే సీటు కాబట్టి గెలవలేక టికెట్ అమ్ముకున్నాను. గద్వాల రాణి డీకే అన్నా కదా, గద్వాల ఆమెనే మొత్తం రాజ్యం వెళ్తున్నది కదా గద్వాల. మన గద్వాల ఎవరు పోటీ చేసిండ్రు మొన్న? ఎప్పుడు డీకే అన్ననే కదా పోటీ చేసేది. మరి డీకే అన్న ఎందుకు పోటీ చేయలేదు మొన్న? ఎన్ని కోట్లకి డీకే అన్న టికెట్ అమ్ముకున్నది గద్వాల టికెట్? నేను మా కల్వకుర్తిలో పోటీ చేయకపోతే పోటీ చేసిన వ్యక్తికి నా టికెట్ అమ్ముకున్నా అని అన్నారు. మరి డీకే అన్న గద్వాల్లో పోటీ చేయనప్పుడు డీకే అన్న అక్కడ ఉండే అభ్యర్థికి ఎన్ని కోట్లకి ఆమె టికెట్ అమ్ముకున్నదో డీకే అన్న వాళ్ళు చెప్పాలి. వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే డీకే అరుణ రాజకీయ ఎదుగుదలకు కారకులైనారో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆ 15 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యి, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆస్తులు కూడా కట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నమ్మకం ఇచ్చేది పోయి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది పోయి, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి భారతీయ జనతా పార్టీకి పోయింది. బరాబర్ ఈ విషయం చెప్తున్నా. నేను చెప్పడం కూడా 28వ తారీఖు నాడు 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ రామ మందిరం దగ్గరికి నేను వచ్చి నేను ప్రమాణం చేస్తా. మీలో నిజాయితీ ఉంటే మీరు కూడా రండి అని నేను సవాల్ చేస్తాను. ఏ మీటింగ్లో అయితే ఆ ప్రస్తావన జరిగిందో ఆ మీటింగ్లో నేనున్నా. నేను నిజం మాట్లాడుతున్నా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రాముడు నిజాయితీకి నిదర్శనం, ధర్మానికి నిదర్శనం, సత్యానికి నిదర్శనం. రాముడు పేరు మీద నేను నిజం చెప్తున్నాను, ప్రమాణం చేస్తా అంటున్నా. రాముడిని నమ్మే వ్యక్తులైతే, రాముడి భక్తులైతే నిజంని నిజంలాగా చూడాలి. నేను ఒక్కరినొచ్చి చెప్తే నిజం ఒకలాగా ఉంటుంది, 10 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, 100 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, ఉండదు. నేనేమన్నా నరేంద్ర మోడీని తోలుకురావాలంటున్నా, నేనేమన్నా అమిత్ షాని తోలుకురావాలి? ఇప్పుడు వాళ్ళే కదా అన్నారు, వాళ్ళే టైం ముహూర్తం పెట్టాలి. మొత్తం నాయకుల పేర్లు చెప్పింది కదా, నాయకులందరినీ తీసుకొని రావాలి. ఇదే మహబూబ్ నగర్లో ఏ గుడి దగ్గరికి వస్తాడో వాళ్ళందరినీ తీసుకొని రమ్మనండి, బరాబర్ నేను అక్కడికి వెళ్తా, బరాబర్ ప్రమాణం చేస్తా. ఎందుకంటే రాముడు అంటే నాకు నమ్మకం, దేవుడు అంటే నాకు నమ్మకం. చిన్నప్పటి నుంచి శ్రీరాముని నమ్మిన దాన్ని నేను.
సో దేవుడి అంటే దైవము, భక్తి, ఒక మర్యాద, గౌరవము, శ్రద్ధ ఇవన్నీ ఉన్నటువంటి ఒక అంటే ఏమంటారు, ఒక సంస్కారము, విలువలు కలిగిన కుటుంబంలోంచి నేను వచ్చిన కాబట్టి ఆ విలువలకు గౌరవం ఇస్తా. కాబట్టి తప్పకుండా వారు ఎక్కడ డిసైడ్ చేసినా, ఏ టెంపుల్ దగ్గర డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్, వాళ్ళందరినీ తీసుకొని రా, డేట్ చెప్పు, నేను ఫ్రీగా పెట్టుకుంటా, ఆ డేటు ముందే చెప్పు, ఒక వారం రోజుల 10 రోజుల ముందు చెప్పండి నాకు డేటు, తప్పకుండా వస్తా. ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరినీ తీసుకొని రావాలి. ఎందుకంటే రాజకీయ సన్యాసం ఈయన ఒక్కరిని తీసుకుంటే సరిపోదు, వాళ్ళందరూ కూడా ఉండాలి సన్యాసం తీసుకొని ఇంకా సిద్ధంగా. ఎందుకంటే ఇట్లాంటి జూటా నాయకులు మస్తు మంది చూసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయ సన్యాసాన్ని సిద్ధపడి ఆ గుడి దగ్గర. డీకే అరుణ గారు ఆవిడ గురించి ఆవిడ ఎక్కువ ఊహించుకుంటున్నారు. డీకే అరుణ గారు ముందు కాదు, ఏ వ్యక్తి ముందు కూడా ఇంతవరకు రాజకీయాలలో చేతులు కట్టుకొని వంశీచంద్ర రెడ్డి నిలబడలేదు. స్వయంగా స్వశక్తితో రాజకీయాలలో ఎదిగినటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ఉద్యోగస్తుని కొడుకుగా ఎదిగి అత్యంత కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ అందరికన్నా అంటే విద్యార్థి విభాగం, ఆ విద్యార్థి విభాగంలో అన్నిటికన్నా చిన్న పోస్టు కాలేజ్ ప్రెసిడెంట్గా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి నాకు అంత స్థాయి ఉంటే కదా ఏం మాట్లాడుతుంది. ఆమె ఊహించుకుంటుంది ఎక్కువ, ఆమె ఊహించుకుంటుంది. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు టికెట్ వచ్చింది, రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చారు నాకు, జైపాల్ రెడ్డి గారు నాకు టికెట్ విషయంలో జైపాల్ రెడ్డి గారు నాకు వ్యతిరేకం చేసిండ్రు. ఇది ఓపెన్గా జైపాల్ రెడ్డి గారు, దాంట్లో సీక్రెట్ ఏం లేదు, ఓపెన్గా నాతోనే చెప్పిండ్రు. వారి అభ్యర్థి ఇంకొకరు ఉండే, అయినా కానీ నేను పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు నాకు టికెట్ ఇచ్చాను. అసలు 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 ఆవిడికి నాకు కంపారిజన్ ఏంది? ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది 2009లో, 2004లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, రైట్? 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నేను 2006 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా ఉన్నా. ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలైంది 2014 తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఆమె కన్నా ముందు ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె పిసిసిలో ఉపాధ్యక్షునిగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఓకే, నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత పార్టీలో ప్రతి సందర్భంలో, ఏ సందర్భమైనా తీసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఏ సంవత్సరమైనా తీసుకోండి, ఏ సందర్భమైనా తీసుకోండి, పార్టీలో ఆమె కన్నా గొప్ప హోదాలో నేనున్నా. ఓకే, ప్రజాక్షేత్రంలో కూడా ఆమెకు సమానంగా కానీ ఆమె కన్నా గొప్ప హోదాలోనే ఉన్నా. 2014 ఆమె ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, 2014 నుంచి 18 వరకు. తర్వాత ఆమె ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు, నేను ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు. ఆమె కన్నా నేను తక్కువ ఎక్కడ? నేనే గొప్ప ఆమె కన్నా. ఇంకోటి, ఆమె ఇన్ని పార్టీలు మారింది, నేను కనీసం పార్టీలు మారే ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తిని. పదవులు అవన్నీ ఏడున్నా, వ్యక్తిత్వం చూడండి. నేను గర్వంగా చెప్తా, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, నేను సచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. అడిగి వెళ్ళిపోయేటప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కామెంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కామెంట్ చేస్తున్నాం? చంద్ర కూడా చేసేవాళ్ళు చేయడం జరిగింది, మీరు రికార్డు చూసుకోండి. అప్పుడు కూడా కొంతమంది నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్ ప్రజలకు నిజమేందో తెలియాలి కదా, వారు టికెట్ నాదే అనే దానిపైన నేను రెస్పాండ్ చేయను. గెలుపు కూడా నాదే అనేది నేను రెస్పాండ్ చేయను, మహబూబ్ నగర్ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఆమె టికెట్ నాదే అన్నది కాబట్టి నేను టికెట్ నాదే అని అనను. నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు, నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని నేను నా పార్టీని కోరుతాను. పార్టీ నిర్ణయించి, పార్టీ వంశీచంద్ర రెడ్డి అభ్యర్థి అని పార్టీ అఫీషియల్గా నిర్ణయించినప్పుడు టికెట్ నాదని చెప్తా. ఇప్పటి వరకు నేను ఆశావాహుని మాత్రమే, నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్ని, ఆశావాహుని, నేను అభ్యర్థిని కాదు. పార్టీ ఇక్కడ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అవుద్ది, ఇక్కడ నుంచి పేర్లు పంపిస్తారు, సిఈసి మీటింగ్ అవుద్ది ఢిల్లీలో, సిఈసిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అక్కడ నిర్ణయించిన తర్వాత నేను అభ్యర్థిని.